జనపేరి న్యూస్. కుప్పం మున్సిపాలిటీ తంబిగానిపల్లి గ్రామంలో అధికార కుటుంబాలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. విచక్షణ రహితంగా సోమవారం వైసీపీ గుండాలు గ్రామానికి చెందిన శరవణ మణి స్నేహితులపై దాడి చేయడమే కాకుండా వారి ఇంటిలోని మహిళలపై సైతం విచక్షణను వీడి చీరలు పట్టి లాగారంటూ మహిళలు నారా భువనేశ్వరి ఎదుట తమ వాదను వెళ్లబుచ్చారు. కుప్పంలో జరుగుతున్న వైసీపీ గుండాలు చేస్తున్న దాడులపై బాధితులతో కలిసి న్యాయ పోరాటానికి తాను వస్తానంటూ నారా భువనేశ్వరి వారికి హామీ ఇచ్చారు. బాధితులకు అండగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఉంటారని వారికి భరోసా కల్పించారు. బయటికి రావాలి, నేను ఒక 3-4 రోజులకి నేను వచ్చి అక్కడే కూర్చుంటాను మీతో పాటు. లేదు మేడం, వాళ్ళు ఇప్పుడు బయట రావాలి మేడం. వాళ్ళు ఏం తప్పు చేయడం వాళ్ళంతా లోపల కూర్చోంటారు, తప్పు చేసిన వాళ్ళంతా బయట తిరుగుతూ ఉన్నారు మేడం. అదే కదా ఈ వైసీపీ ప్రభుత్వం అయితే. ఇక దానికి ఏం మేడం పరిష్కారం ఇప్పుడు? అదే అండి, ఎవరు భరించకూడదు. ఎందుకు భరించాలి? మన ఇండియాలో ఉన్నాం, ఇండియా అంటే డెమోక్రాటిక్ కదా, మనకి స్వేచ్ఛ ఉంది. తిరగడానికి ఇప్పుడు లేదా మేడం? స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు లేదే. ఇప్పుడు ఇల్లు దూరి వాళ్ళు కొడుతున్నారంటే ఎక్కడ మేడం మీ స్వేచ్ఛ? మాకు రాళ్ళు తీసుకొని వస్తున్నారు మేడం, మేము పరిగెత్తా ఉన్నాము. పరిస్థితి మేము అంతా దాచుకోవాల్సిన పరిస్థితి మేడం. నాకు రాత్రి నైట్ 2 వరకు 3 వరకు మేల్కొనేలాగా ఉండింది మేడం. నైట్ మాకు ఎప్పుడు వస్తారో ఎవరు వస్తారో అనేది భయపడి కూర్చో ఉంటుంది మేడం. ఇప్పుడు రోడ్డు వాళ్ళు బయట రావాలి మేడం మాకు. అంతే మేడం. శ్రీకాంత్ కూడా మాట్లాడతాను, ఎక్కడ కాబట్టి వాళ్ళందరూ కూర్చోమంటాను. నేను శ్రీకాంత్ తో మాట్లాడి ఎదురుగా డిఎస్పీకి చెప్పి కేసు పెట్టారు. అక్కడ కేసు పెట్టిన ఇష్టం వచ్చి జాగ్రత్త జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్ లో వెళ్తే ఇప్పుడు రండి, అప్పుడు రండి, ఆఫ్టర్నూన్ రండి, 4 గంటలకు రండి, వెయిట్ చేపిస్తా ఉన్నారు మేడం. కుక్కల్లాగా అడుగునేసి వాళ్ళ మూతిని కూడా చూపించడానికి వదలలేదు మేడం. వాళ్ళకి ఇంజక్షన్ లేదు, మాత్రం లేదు, అది ఇవ్వడానికి కూడా వాళ్ళ లోపలికి వదలడం లేదు మేడం. చెయ్యి మీద తగిలింది, ఒకరికి కాలు మీద తగిలింది మేడం. వాళ్ళకి ఎట్లా ఉందని కూడా మాకు చూడడానికి వదలడం లేదు మేడం, అడగడానికి కూడా వదలడం లేదు. నేను డిఎస్పీ గారితో మాట్లాడానమ్మా. ఇప్పుడు స్టేషన్ కూడా వెళ్తున్నాను. వాళ్ళ పేపర్ ప్రొసీజర్స్ అంటే వాళ్ళ దాని మీద SC ST యాక్ట్ కింద ఇదైంది. ఆ ప్రొసీజర్స్ ఫినిష్ చేసి మేము ఎట్లా అనేది పంపిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ కూడా దీని తర్వాత వెళ్తున్నానమ్మా. నేను వెళ్ళి మాట్లాడి వాళ్ళని తీసుకొస్తానమ్మా బయటికి. లేదు, స్టేషన్ లో ఉంచారు వాళ్ళని. అట్లాగమ్మా. లేదమ్మా, అంత నచ్చి లేదు, నేనే హ్యాండిల్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇఫ్ రిక్వైర్మెంట్ ఉంటే నేను చెప్తానమ్మా. తప్పకుండా చెప్పండి, నేను వచ్చి అక్కడ నేను వీళ్ళతో పాటు కూర్చొని ఐ ఆల్సో ఫైట్ ఫర్ జస్టిస్. తప్పేం లేదు. మనం రక్షించుకోవాలి, కుప్ప వాళ్ళని, ప్రజల్ని, అన్ని వర్గాన్ని మనం రక్షించుకోవాలి కదా. అట్లాగమ్మా, తప్పకుండా అమ్మా. కుప్పం అయితే ఇంకా ఇంపార్టెంట్. అవునమ్మా. ఒకసారి వాళ్ళకి ఇవ్వండి శ్రీకాంత్ గారు. ఇప్పుడే శ్రీకాంత్ గారు చెప్పాను, అవసరం అయితే చెప్పన్నా, నేను వస్తా మీకోసం, నేనున్నాను. బిజీగా ఉన్నారు, ఎలక్షన్ కదా, ఆయన ఇంటే ఉన్నారు, నేను మీకోసం ఉన్నాను. ఎప్పుడు రేపే రమ్మంటే కూడా బయలుదేరి వస్తా. మీరేం భయపడొద్దు, నేనున్నా, నేను వస్తా, కూర్చుని ఏం చేయాలో చేస్తా. సరేనా? బాబుకి ఇవ్వమ్మా, బాబు కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వే ధైర్యంగా ఉండి అందరూ ఆ పెద్దవాళ్ళందరూ చూసుకో. అవసరం అయితే చెప్పు, శ్రీకాంత్ గారు చెప్పు, నేను వస్తా అక్కడికి. వచ్చి మీ దగ్గర కూర్చొని చేస్తాను. మీతో పాటు మనం ధర్నా చేద్దాం, మనం కూడా జస్టిస్ తెచ్చుకుందాం. లేకపోతే మేము ఎలక్షన్ బాయ్కాట్ చేస్తాం మేడం. మీరు బాయ్కాట్ చేస్తే అక్కడ వాళ్ళే వస్తారు. మీరు బాయ్కాట్ అనేది చెప్పకూడదు. ఎంతైనా సరే ధైర్యం చేసి మనం వెళ్ళాలి. ఎవరు వస్తారో చూస్తాను. ఓకే మేడం. ఎందుకు మనం బాయ్కాట్ చేయాలి? మీరు బాయ్కాట్ చేస్తే మీకు స్వాతంత్రం రాదు. ఈ రాక్షసులు గాడిదలే
పరిపాలిస్తారు. ఓకే మేడం. మీరు ఇవన్నీ చెప్పాకండి, ధైర్యంగా వెళ్ళండి. ఎక్కడికక్కడ శ్రీకాంత్ గారు లీడర్లు పెట్టమంటే వాళ్ళు నడుస్తారు, వాళ్ళతో పాటు మీరు నడవాలి. సరే మేడం. మనం డెమోక్రసీ, మన స్వేచ్ఛ స్వాతంత్రం మనం తెచ్చుకోవాలి, భయపడకూడదు. ఓకే మేడం. మీరు ధైర్యంగా ఉండి అవసరం అవుతే శ్రీకాంత్ చెప్తాను, నేను బయలుదేరి వస్తాను మీకోసం. సరే మేడం. జాగ్రత్తగా ఉండండి అమ్మా. సరే మేడం. నేను శ్రీకాంత్ ఎప్పుడు టచ్ లో ఉంటాను సార్ తో. సరేనమ్మా, చూసుకోండి. అట్లాగమ్మా. ఈ చూసుకోండి, నిజంగా ఉన్నా ఎనీథింగ్ నీడెడ్ ఐ విల్ షూర్లీ కమ్. డెఫినెట్లీ అమ్మా. నీడెడ్ ఐ విల్ టెల్ యు. ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ కమ్. నేను ఉంటాను. ఆ ప్రజల కోసం ఆయన సార్ ఎన్నుకుంది ఆ ధైర్యంతోనే కదా, ఆయన మీద నమ్మకంతోనే కదా. ఆయన బిజీగా ఉంటే నేను వస్తా. అట్లాగమ్మా, అట్లాగమ్మా. ఏం పర్వాలేదు, నేను వాళ్ళ కోసం ఉంటాను. ఓకే అమ్మా, ఓకే. ఓకే శ్రీకాంత్ గారు, నమస్తే. కాల్ మీ బ్యాక్ అండి. షూర్, థ్యాంక్ యూ. షూర్ అండి, థ్యాంక్ యూ.